హలో ఫ్రెండ్స్, కెనరా బ్యాంక్ నుండి 3000 వేకెన్సీస్ యొక్క అప్రెంటిస్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యడం జరిగింది. దీనికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ చేయాలి. దీన్ని మన అప్లికేషన్ ఫిల్అప్ ఎలా చేయాలో ఫస్ట్ మనం తెలుసుకుందాం. మనం దీన్ని అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మనం ఫస్ట్ ఎన్ఏటీలో రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అయితే అయిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయగలుగుతాం. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే దాన్ని అనేది స్కిప్ చేయండి. ఫస్ట్ మీరు కెనరా బ్యాంక్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేశాక మీరైతే కిందకి ఇలా స్క్రోల్ చేస్తే మీ కింద కెరియర్స్ అని కనపడుతుంది, ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా కెరియర్ అండ్ ఆప్షన్స్. క్విక్ యాక్సెస్లో కెరియర్ అండ్ ఆప్షన్స్ మనం క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఉంటుంది కదా ఎంగేజ్మెంట్ ఆఫ్ ఏ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, అది ఓపెన్ చేయండి. ఇక్కడ క్లిక్ అప్లై ఫర్ ఆన్లైన్ అని ఉంటుంది, అది ఓపెన్ చేసి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఎల్లో బార్లో, అదైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. మన యొక్క నేమ్, ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేయండి. కింద మీకు అన్నీ కనపడుతూ ఉంటాయి. మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. ఆ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేయండి. మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేయండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ కన్ఫర్మ్ కూడా చేసుకోండి. అలానే కిందకు వస్తే మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి అని ఉంది కదా, అక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ డొమైన్ నేమ్స్ కూడా మీది ఏ డొమైన్ అయితే ఆ డొమైన్ ఎంటర్ చేయండి. అడ్మిన్, యాహూ, జీమెయిల్ అలా ఉంటాయి కదా, ఏది డొమైన్ అయితే మీరు ఆ డొమైన్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఈమెయిల్ కన్ఫర్మ్ చేసుకోండి. కింద సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి ఒకసారి మీ డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేశాక మనకి ఇలా ఐబీపీఎస్సీ ఆన్లైన్ అని పాపప్ వస్తుంది. అప్పుడు అక్కడ మీరు ఓకే అని ఎంటర్ చేయండి. మీరు ఓకే అని ఎంటర్ చేసేదాకా మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవ్వదు. ఇక నెక్స్ట్ వస్తుంది కదా, మీకు నెక్స్ట్ పేజ్లో ఓపెన్ చేయగానే మీకు ఫొటోస్ అండ్ సిగ్నేచర్ యాడ్ చేయమని అడుగుతుంది. యాడ్ చేసి కింద ఐ కన్ఫర్మ్ అని చెప్పి చెక్ బాక్స్ ఓపెన్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. మన ఏ స్టేటా అది, మన యొక్క స్టేటు, మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, మన కేటగిరీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకు డిజేబిలిటీ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకుంటే నో అని క్లిక్ చేయండి. డిజేబిలిటీ ఒకవేళ ఉంటే ఏ టైప్ ఆఫ్ డిజేబిలిటీ, దాని యొక్క పర్సంటేజ్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆర్ యూ ఫ్యామిలీ మెంబర్ హూ దోస్ డైడ్ ఇన్ 1984 రైట్స్ అయితే ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విండో డైవర్స్డ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ బై హస్బెండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ అని ఉంటే ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. రిలీజియన్ వచ్చేసి మీరు ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ ఎంటర్ చేయండి. మీ రిలీజియన్ మైనారిటీ కిందకు వస్తే ఎస్ అని క్లిక్ చేయండి, లేకుంటే నో క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు నేను ఫస్ట్ చెప్పాను కదా ఎన్ఏటీలో రిజిస్టర్ అవ్వమని, మీరు రిజిస్టర్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. మీరు రిజిస్ట్రేషన్ చేసిన ఎస్ క్లిక్ చేసినాక మీకు అక్కడ ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది. ఎన్రోల్మెంట్ ఐడి క్లిక్ చేయండి. డూ యూ హ్యావ్ ఓల్డ్ ఆధార్ అంటే ఆధార్ కార్డు ఉంటే ఎస్ క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అక్కడ కింద నేషనల్ సిటిజన్షిప్ కాడ ఇండియా అంటే ఇండియన్ క్లిక్ చేయండి, అదర్స్ అయితే అదర్స్ క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీకు ట్విన్ బ్రదర్స్ ఉన్నారా లేదా అవన్నీ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేసేయండి. అవన్నీ చాలా బేసిక్ డీటెయిల్స్. కింద స్క్రోల్ చేస్తే మీకు ఫాదర్ నేమ్ అడుగుతుంది. ఫాదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు మళ్ళీ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ అడ్రస్ డీటెయిల్స్ ఒకసారి ఎంటర్ చేసుకోండి, మీరు ఏ పిన్ కోడ్, స్టేట్ అన్నీ. అలానే కిందకు వస్తే చూస్ ద అడ్రస్ ఆఫ్ ద జిఎస్టీ ఎన్క్లో ఉంటాయి. ప్రజెంట్ అడ్రస్ అయితే పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ డీటెయిల్స్ అయితే వ్యాలిడేట్ చేసుకోండి. వ్యాలిడేట్ చేసుకుంటే ఏంటంటే మన అడ్రస్ ఉంటే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. మీరు ఎస్ఎస్సి ఎక్కడ బోర్డు, ఏ బోర్డు, స్టేట్ బోర్డా, సెంట్రల్ బోర్డా ఎంటర్ అడుగుతుంది, అది ఎంటర్ చేయండి. దాని యొక్క డేట్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ పర్సంటేజ్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు కిందకు వచ్చాక మీకు అయితే కొన్ని ఆప్షన్స్ అయితే కనపడతాయి, అవైతే మీరు జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయండి. డూ యూ ట్రైనింగ్ ద ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 1 year ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, నో క్లిక్ చేయండి. డూ యూ హ్యావ్ 10th 12th స్టాండర్డ్ మార్క్ లిస్ట్ అని ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. అలానే అది మెడికల్లీ ఫిట్ పోస్ట్ అంటే మీరు ఫిట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. కింద లాంగ్వేజ్ నోన్ ఉంది కదా, అది మనకి తెలుగు బై డిఫాల్ట్ ఉంటుంది. ఎట్లానే మీరు తెలుగు మాట్లాడగలుగుతారు, అయితే రాయగలిగితే స్పీక్ మాట్లాడగలుగుతారు కాబట్టి. అలానే మీకు వచ్చిన లాంగ్వేజెస్ అన్నీ సేమ్ అలానే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అంటే నేను ఈ మూడిట్లు మాట్లాడగలుగుతాను అండ్ ట్రై చేయగలుగుతాను. సో అందుకని నేను ఈ 3 ఆప్షన్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇవన్నీ ఎంటర్ చేసినాక మీరు ఒకసారి వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి. వ్యాలిడ్ సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి.
నెక్స్ట్ మనకి ప్రిఫరెన్స్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ చెక్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా మనకి, నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. మీరు ఎక్కడ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ చెక్ బాక్సెస్ అయితే క్లిక్ చేయండి. మీరు 1, 2 ప్రిఫరెన్స్ పెడితే మాత్రం మీకు అది వెరిఫై అవ్వట్లేదండి. అన్ని చెక్ బాక్సెస్ అయితే ఎంటర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఏదైతే ఇంపార్టెంటో ఫస్ట్ అవి మాత్రం అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకు అన్నీ ఎంటర్ చేయండి. అన్ని అన్ని చెక్ బాక్సెస్ క్లిక్ చేసినాక వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ ఒకసారి చేయండి. అప్పుడు వెరిఫై సక్సెస్ఫుల్ అని వస్తుంది పైన పాప్. ఓకే క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కండి. దాని తర్వాత మనకి అప్లికేషన్ ప్రివ్యూ అయితే వస్తుంది. మీరు ఒకసారి మీరు ఎంటర్ చేసిన బేసిక్ డీటెయిల్స్, మీరు ఎంటర్ చేసిన మీ అన్ని డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని రెఫర్ చేసుకోండి. నెక్స్ట్ అన్నీ అయిపోయినాక కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మీకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అడుగుతుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అడుగుతుంది, అది కూడా యాడ్ చేయండి. అన్నీ ఒక జేపీజీ ఫార్మాట్లో యాడ్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అయితే వస్తుంది. పేమెంట్ చేసేసి అది ప్రింట్ చేసుకోండి. దాని తర్వాత ప్రింట్ అయినాక మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మీ ఐడి అన్నీ ఉంటాయి. దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు.